హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్నారు టెక్టోప్రసాద్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఎక్సెల్లో కస్టమ్ డేటా వాల్యుయేషన్ గురించి చూపిస్తాను. ఎక్సెల్లో మనకి కస్టమ్ డేటా వాల్యుయేషన్ ఎలా యూజ్ అవుతుంది అంటే, ఇప్పుడు మనం ఎక్సెల్లో డేటా ఎంట్రీ చేసేటప్పుడు డూప్లికేట్ ఎంట్రీస్ రావద్దు అనుకుంటే ఆ డేటా రేంజ్ పై కస్టమ్ డేటా వాల్యుయేషన్ అప్లై చేసి డూప్లికేట్ ఎంట్రీ రిస్ట్రిక్షన్ అనేది సెట్ చేయొచ్చు. ఇప్పుడు ఎలా అంటే, ఇక్కడ ఎంప్లాయీ ఐడి అండ్ ఎంప్లాయీ నేమ్ అండ్ మొబైల్ నంబర్ ఉన్నాయి కదా. ఇప్పుడు మనం మొబైల్ నంబర్ రేంజ్ లో మొబైల్ నంబర్ యూనిక్ మొబైల్ నంబర్ మాత్రం ఎంటర్ చేయాలి, డూప్లికేట్ మొబైల్ నంబర్ ఎంటర్ చేయొద్దు అనుకుంటే ఈ మొబైల్ నంబర్ రేంజ్ పై కస్టమ్ డేటా వాల్యుయేషన్ అప్లై చేసి డూప్లికేట్ ఎంట్రీస్ ని స్టాప్ చేయొచ్చు. ఇప్పుడు ఈ మొబైల్ నంబర్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని మనం కస్టమ్ డేటా వాల్యుయేషన్ అప్లై చేయడానికి డేటా వాల్యుయేషన్ లోకి వెళ్ళాలి. మనకి డేటా వాల్యుయేషన్ ఇక్కడ రిబ్బన్ లో ఇక్కడ ఉంటుంది, అంటే ఇక్కడ డేటా కనిపిస్తుంది కదా, డేటా ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీనిపై క్లిక్ చేయండి. మనకి ఇందులో డేటా వాల్యుయేషన్ కనిపిస్తుంది కదా, దానిపై క్లిక్ చేయండి. మనకి డేటా వాల్యుయేషన్ విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ అలోలో ఎనీ వాల్యూ ఉంటుంది డిఫాల్ట్ గా. ఇక్కడ డ్రాప్ డౌన్ యారో పై క్లిక్ చేయండి. ఇందులో మనకి కస్టమ్ ఆప్షన్ ఉందిగా, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫార్ములాలో మనం ఫార్ములా అప్లై చేయాలి. ఆ ఫార్ములా వచ్చి కౌంట్ ఇఫ్ ఫార్ములా. కౌంట్ ఇఫ్ ఫార్ములా ద్వారా డూప్లికేట్ ఎంట్రీస్ ని స్టాప్ చేస్తాం. ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు ఈ మొబైల్ నంబర్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని ఈ రేంజ్ ని కీబోర్డ్ లో F4 కీని ప్రెస్ చేసి ఫ్రీజ్ చేయండి. చూడండి, మనకి ఆ రేంజ్ అనేది ఫ్రీజ్ అవుతుంది. కామా, ఇప్పుడు ఈ రేంజ్ లో ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నో క్లోజ్ ద బ్రాకెట్. ఈక్వల్ టు 1. ఇప్పుడు ఈక్వల్ టు 1 ఎందుకు ఇచ్చామంటే, ఈ మొబైల్ నంబర్ రేంజ్ లో మనం మొబైల్ నంబర్ ఎంటర్ చేశాక సేమ్ మొబైల్ నంబర్ ని మళ్ళా ఎంటర్ చేశామంటే అది డూప్లికేట్ ఎంట్రీ అవుతుంది. అందుకే ఇక్కడ ఈక్వల్ టు 1 ఇచ్చాం. ఇప్పుడు ఎర్రర్ అలర్ట్ కూడా సెట్ చేసుకుందాం. అలానే ఇక్కడ టైటిల్లో నేను మెసేజ్ ఇస్తాను. ఇక్కడ ఎర్రర్ మెసేజ్ డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్. ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు మొబైల్ నెంబర్ ఎంటర్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మళ్ళీ సేమ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేశామంటే చూడండి, ఎంటర్. చూడండి, మనకి డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్ అని మనకి డేటా వాల్యుయేషన్ అనేది మనని రిస్ట్రిక్ట్ చేస్తుంది. ఆ సెల్ పై క్యాన్సిల్ పై క్లిక్ చేయగానే మనకి ఆ మొబైల్ నెంబర్ అనేది డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు యాక్సెప్టెడ్, ఎందుకంటే ఇప్పుడు మనం యూనిక్ మొబైల్ నెంబర్ టైప్ చేసాం కాబట్టి యాక్సెప్ట్ చేసింది. ఎంటర్. చూడండి, డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్. ఎందుకంటే మనం ఆల్రెడీ ఈ మొబైల్ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసాం కాబట్టి మళ్ళీ ఎంటర్ చేసే వరకు మనకి డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్ అని వచ్చింది. క్యాన్సిల్. ఇప్పుడు యాక్సెప్టెడ్, ఎందుకంటే యూనిక్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసాం. ఇప్పుడు మనం మొబైల్ నెంబర్ రేంజ్ పై, అంటే సింగిల్ కాలం రేంజ్ పై కస్టమ్ డేటా వాల్యుయేషన్ లో కౌంట్ ఇఫ్ ఫార్ములా అప్లై చేసి డూప్లికేట్ ఎంట్రీస్ ని స్టాప్ చేశాం కదండి. అలానే మల్టిపుల్ కాలం రేంజ్ పై డేటా ఎంట్రీ చేసేటప్పుడు డూప్లికేట్ ఎంట్రీస్ ని ఎలా స్టాప్ చేయాలో, అంటే మల్టిపుల్ కాలం రేంజ్ పై కస్టమ్ డేటా వాల్యుయేషన్ లో కౌంట్ ఇఫ్ ఫార్ములాని ఎలా అప్లై చేసి డూప్లికేట్ ఎంట్రీస్ ని స్టాప్ ఎలా చేయాలో ఇప్పుడు మీకు చూపిస్తాను. ఫస్ట్ ఈ మొబైల్ నెంబర్ రేంజ్ పై అప్లై చేసిన డేటా వాల్యుయేషన్ ని రిమూవ్ చేద్దాం. ఇక్కడ డేటా వాల్యుయేషన్లోకి వెళ్ళి ఇక్కడ క్లియర్ ఆల్ అని కనిపిస్తుందిగా, దానిపై క్లిక్ చేయండి. మనం అప్లై చేసిన డేటా వాల్యుయేషన్ అనేది ఆ రేంజ్ పై రిమూవ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ డేటాని డిలీట్ చేసి ఇప్పుడు ఈ మల్టిపుల్ కాలమ్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకొని డేటా వాల్యుయేషన్లోకి వెళ్ళి కస్టమ్, ఇక్కడ ఫార్ములాని ఎలా అప్లై చేస్తారంటే ఈక్వల్ టు కౌంట్ ఇఫ్ బ్రాకెట్ ఓపెన్. ఈ మల్టిపుల్ కాలమ్స్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఆ కాలమ్ రేంజ్ని ఫ్రీజ్ చేయండి. 4 కీ ప్రెస్ చేసి ఫ్రీజ్ చేసి కామా. ఇప్పుడు ఈ రేంజ్లో ఈ ఫస్ట్ సెల్ రేంజ్ని డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకొని నో క్లోజ్ ద బ్రాకెట్. ఈక్వల్ టు 1. ఎర్రర్ అలర్ట్ కూడా చేద్దాం. డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్. ఓకే, ఇప్పుడు ఈ రేంజ్ పై ఇప్పుడు డేటా ఎంట్రీ చేద్దాం. చూడండి, 101 అర్జున్, 101 ఎంటర్. చూడండి, మనకి డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్ అని వచ్చింది. ఎందుకంటే 101 ఆల్రెడీ టైప్ చేసాం కాబట్టి. క్యాన్సిల్. 102 ఎంటర్. చరణ్
ఇప్పుడు సేమ్ మొబైల్ నెంబర్ టైప్ చేశాను అనుకోండి, చూడండి డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్ అని వచ్చింది. క్యాన్సిల్, ఎంటర్. ఇప్పుడు 102 ఎంటర్. చూడండి డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్. క్యాన్సిల్. 3 అర్జున్. చూడండి అర్జున్ అని టైప్ చేయగానే మనకి డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్, ఎందుకంటే అర్జున్ ఆల్రెడీ మనం టైప్ చేసాం కాబట్టి. క్యాన్సిల్. మహేష్, ఎంటర్. చూడండి మనకి డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్, ఎందుకంటే ఆల్రెడీ మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ టైప్ చేసాం కాబట్టి మనకి డూప్లికేట్ ఎంట్రీ ఫౌండ్ వచ్చింది. క్యాన్సిల్, ఎంటర్. ఇలా మనకి సింగిల్ కాలంలో కానీ మల్టిపుల్ కాలమ్స్లో కానీ డూప్లికేట్ ఎంట్రీస్ని స్టాప్ చేయాలంటే ఇప్పుడు నేను చూపించిన విధంగా కస్టమ్ వాలిడేషన్లో కౌంటింగ్ ఫార్ములాని అప్లై చేయాలి. ఇప్పుడు ఇక్కడ ఎంటర్ నేమ్ విత్ స్టార్టింగ్ క్యారెక్టర్ ఏ ఓన్లీ అండ్ ఎంటర్ నేమ్ వితౌట్ ఎనీ స్పేస్, ఎంటర్ నేమ్ విత్ సింగిల్ స్పేస్ ఓన్లీ. ఇప్పుడు మనం స్టార్టింగ్ ఎంటర్ నేమ్ విత్ స్టార్టింగ్ క్యారెక్టర్ ఏ ఓన్లీ. ఇప్పుడు ఈ సెల్ రేంజ్లో మనం కస్టమ్ డేటా వాల్యుయేషన్ ఎలా అప్లై చేయాలంటే ఈ సెల్ రేంజ్లో మనం ఏ నేమ్ని టైప్ చేసినా ఆ నేమ్లో ఫస్ట్ క్యారెక్టర్ ఏతోని స్టార్ట్ అవ్వాలి. అది ఎలా అప్లై చేయాలో చూడండి. ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, డేటా వాల్యుయేషన్, కస్టమ్, ఇక్కడ ఫార్ములాలో ఈక్వల్ టు లెఫ్ట్ ఓపెన్ బ్రాకెట్, ఈ రేంజ్లో ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, నో క్లోజ్ ద బ్రాకెట్, ఈక్వల్ టు డబ్ల్యూ ఇంటర్ కామా ఏ, అగైన్ డబ్ల్యూ ఇంటర్ కామా. అలానే ఎర్రర్ అలర్ట్ కూడా సెట్ చేసుకుందాం. టైటిల్ మెసేజ్, ఎర్రర్ మెసేజ్, ఎంటర్ నేమ్ స్టార్టింగ్ క్యారెక్టర్ విత్ ఏ ఓన్లీ. ఓకే పై క్లిక్ చేయండి. ఇప్పుడు నేమ్స్ టైప్ చేద్దాం. అర్జున్, ఓకే. ప్రసాద్, ఎంటర్. చూడండి మనం ప్రసాద్ అని టైప్ చేయగానే మనకి డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది ఆ సెల్ పై. ఎంటర్ నేమ్ స్టార్టింగ్ క్యారెక్టర్ విత్ ఏ ఓన్లీ. ఈ సెల్ రేంజ్ పై ఏ నేమ్ అయినా సరే స్టార్టింగ్ క్యారెక్టర్ ఏతోనే టైప్ చేయండి అని మనకి డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వస్తుంది. క్యాన్సిల్. అనిల్, బాబు, ఎంటర్. చూడండి మళ్ళీ మనకి ఎంటర్ నేమ్ స్టార్టింగ్ క్యారెక్టర్ విత్ ఏ ఓన్లీ డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది, ఎందుకంటే మనం బాబు అని టైప్ చేసాం ఆ సెల్లో. క్యాన్సిల్. అరవింద్, ఎంటర్, యాక్సెప్టెడ్. పవన్, ఎంటర్. చూడండి మనకి మళ్ళీ డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది, ఎంటర్ నేమ్ స్టార్టింగ్ క్యారెక్టర్ విత్ ఏ ఓన్లీ. క్యాన్సిల్. అశోక్, ఎంటర్, యాక్సెప్టెడ్. ఇప్పుడు ఎంటర్ నేమ్ వితౌట్ ఎనీ స్పేస్. ఇప్పుడు ఈ సెల్ రేంజ్ పై కస్టమ్ డేటా వాల్యుయేషన్ ఎలా అప్లై చేస్తామంటే ఈ సెల్ రేంజ్ పై ఏ నేమ్ని టైప్ చేసినా ఆ నేమ్లో వితౌట్ ఎనీ స్పేస్ లేకుండా టైప్ చేయాలి. ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, డేటా వాల్యుయేషన్, కస్టమ్, ఫార్ములాలో ఈక్వల్ టు ఈ రేంజ్లో ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకోండి, ఈక్వల్ టు సబ్స్టిట్యూట్ బ్రాకెట్ ఓపెన్, ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని కామా డబుల్ ఇంటర్ కామా 1 స్పేస్ ఇచ్చి అగైన్ డబుల్ ఇంటర్ కామా కామా డబుల్ ఇంటర్ కామా అగైన్ డబుల్ ఇంటర్ కామా, నా క్లోజ్ ద బ్రాకెట్. ఎర్రర్ అలర్ట్ కూడా సెట్ చేద్దాం. మెసేజ్, ఎర్రర్ మెసేజ్, ఎంటర్ నేమ్ వితౌట్ ఎనీ స్పేస్. ఓకే. ఇప్పుడు నేమ్స్ టైప్ చేద్దాం. అర్జున్ కుమార్, ఎంటర్. చూడండి మనకి డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది, ఎందుకంటే మనం అర్జున్ కుమార్లో ఒక స్పేస్ యాడ్ చేసాం. అర్జున్ తర్వాత ఒక స్పేస్ యాడ్ చేసి కుమార్ టైప్ చేసాం కాబట్టి మనకి డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది. క్యాన్సిల్. అర్జున్ కుమార్. ఇప్పుడు యాక్సెప్టెడ్, ఎందుకంటే మనం అర్జున్ కుమార్ వితౌట్ ఎనీ స్పేస్తో టైప్ చేసాం కాబట్టి యాక్సెప్ట్ చేసాం. అనిల్ రావు, ఎంటర్. చూడండి మనకి మళ్ళీ డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది, ఎంటర్ నేమ్ వితౌట్ ఎనీ స్పేస్, ఎందుకంటే అనిల్ రావులో అనిల్ తర్వాత ఒక స్పేస్ ఇచ్చి రావు టైప్ చేసాం కాబట్టి మనకి డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది. క్యాన్సిల్. అనిల్ రావు. ప్రసాద్, బాబు, యాక్సెప్టెడ్. అశోక్ కుమార్, ఎంటర్. చూడండి మనకి వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది. అశోక్ కుమార్లో 1 స్పేస్ ఉంది కాబట్టి మనకి వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది. క్యాన్సిల్. అశోక్ కుమార్, ఎంటర్. ఇప్పుడు యాక్సెప్టెడ్. ఇప్పుడు ఎంటర్ నేమ్ విత్ సింగిల్ స్పేస్ ఓన్లీ.
ఇప్పుడు ఈ సెల్ రేంజ్పై మనం కస్టమ్ డేటా వాల్యుయేషన్ ఎలా అప్లై చేస్తామంటే ఈ సెల్ రేంజ్పై ఏ నేమ్ని టైప్ చేసినా విత్ సింగిల్ స్పేస్తోనే టైప్ చేయాలి నేమ్ని. ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, డేటా వాల్యుయేషన్ కస్టమ్, ఇక్కడ ఫార్ములాలో ఈక్వల్ టు ఈ రేంజ్లో ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని ఈక్వల్ టు ట్రిమ్ ఓపెన్ బ్రాకెట్, రేంజ్లో ఫస్ట్ సెల్ సెలెక్ట్ చేసుకొని నా క్లోజ్ ద బ్రాకెట్, ఎర్రర్ అలర్ట్ కూడా సెట్ చేద్దాం. ఎర్రర్ మెసేజ్ ఎంటర్ నేమ్ విత్ సింగిల్ స్పేస్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు నేమ్స్ టైప్ చేద్దాం. అర్జున్ కుమార్ ఎంటర్. ఓకే, అనిల్, తర్వాత 1 స్పేస్ ఇచ్చి అగైన్ 1 స్పేస్ ఇస్తున్నాను, డబుల్ స్పేస్ ఇచ్చాను, రావ్ ఎంటర్. చూడండి మనకి వాలిడేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది ఆ సెల్పై. ఎంటర్ నేమ్ విత్ సింగిల్ స్పేస్ ఓన్లీ, ఎందుకంటే అనిల్ రావులో మనం సింగిల్ స్పేస్ కంటే 1 మోర్ స్పేస్ యాడ్ చేసాం, అంటే డబుల్ స్పేస్ ఇచ్చాం కాబట్టి మనకి వాలిడేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది ఆ సెల్పై. క్యాన్సిల్. అనిల్ రావ్ ఇప్పుడు యాక్సెప్టెడ్, ఎందుకంటే ఇప్పుడు సింగిల్ స్పేస్ ఇచ్చాం. ఇప్పుడు స్టార్టింగే ఒక స్పేస్ యాడ్ చేసి ప్రసాద్ బాబు ఎంటర్. చూడండి మనకి వాలిడేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది. ఎంటర్ నేమ్ విత్ సింగిల్ స్పేస్ ఓన్లీ, ఎందుకంటే ఇక్కడ మనం ప్రసాద్ బాబులో ప్రసాద్ కంటే ముందే ఒక స్పేస్ని యాడ్ చేసాం కాబట్టి మనకి ప్రసాద్ బాబులో డబుల్ స్పేస్ ఉంది కాబట్టి వాలిడేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది. క్యాన్సిల్. ప్రసాద్ బాబు ఎంటర్. అశోక్ డబుల్ స్పేస్ ఇస్తాను, అశోక్ కుమార్ ఎంటర్. చూడండి మనకు వాలిడేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది, ఎందుకంటే అశోక్ కుమార్లో నేను డబుల్ స్పేస్ ఇచ్చాను కాబట్టి. క్యాన్సిల్. అశోక్ కుమార్ ఎంటర్. ఇప్పుడు యాక్సెప్ట్, ఎందుకంటే ఇప్పుడు సింగిల్ స్పేస్ ఇచ్చాను కాబట్టి. ఇప్పుడు మనకి ఇక్కడ ఫ్రూట్ నేమ్స్, అవిట్లా ఫ్రూట్ ప్రైస్ రేంజ్, ఇక్కడ బడ్జెట్ లిమిట్లో 200. ఇప్పుడు మనం ఈ ప్రైస్ రేంజ్లో కస్టమ్ డేటా వాల్యుయేషన్ ఎలా అప్లై చేస్తామంటే ఈ ప్రైస్ రేంజ్లో ఈ బడ్జెట్ లిమిట్ 200లో ఈ ఫ్రూట్ ప్రైస్ అనేది యాడ్ చేయాలి. అది ఎలా యాడ్ చేయాలో చూడండి. ఈ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి, డేటా వాల్యుయేషన్ కస్టమ్, ఇక్కడ ఫార్ములాలో ఈక్వల్ టు సమ్ ఓపెన్ బ్రాకెట్ ప్రైస్ రేంజ్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఆ రేంజ్ని కీబోర్డ్లో F4 కీని ప్రెస్ చేసి ఫ్రీజ్ చేయండి, ఫ్రీజ్ అవుతుంది. నా క్లోజర్ బ్రాకెట్ లెస్ దాన్ ఈక్వల్ టు ఈ బడ్జెట్ లిమిట్ 200 ఉందిగా ఆ సెల్ని సెలెక్ట్ చేసుకోండి, ఆ సెల్ని కూడా ఫ్రీజ్ చేయండి. ఫ్రీజ్ చేసి ఎర్రర్ అలర్ట్ కూడా సెట్ చేద్దాం. అలానే టైటిల్ మెసేజ్ ఎంటర్ వాల్యూ విత్ ఇన్ బడ్జెట్ ఓన్లీ. ఓకే, ఇప్పుడు ఫ్రూట్ ప్రైస్ యాడ్ చేద్దాం. యాపిల్ 45, మ్యాంగో 35, ఆరెంజ్ 40, బనానా 35, పపాయ 47. చూడండి మనకి డేటా వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ వచ్చింది. ఎంటర్ వాల్యూ విత్ ఇన్ బడ్జెట్ ఓన్లీ, ఎందుకంటే ఇక్కడ మనకి టోటల్లో 200 క్రాస్ అయింది, 202 వచ్చింది బడ్జెట్ అనేది. ఇప్పుడు మనం ఇచ్చిన బడ్జెట్ ఎంత 200 కాబట్టి క్యాన్సిల్ చేయండి. 40, 195 వచ్చింది. బనానా కూడా 40 వేద్దాం, 40. చూడండి మనకి బడ్జెట్ 200. ఇప్పుడు ఏదైనా ఫ్రూట్ ప్రైస్ పెంచామంటే 42, మనకి వాల్యుయేషన్ రిస్ట్రిక్షన్ ఎర్రర్ వస్తుంది, ఎందుకంటే మనం ఇచ్చిన బడ్జెట్ ఎంత 200, మన బడ్జెట్ అనేది క్రాస్ అవుతుంది, 200 పైన క్రాస్ అవుతుంది. క్యాన్సిల్. ఫ్రెండ్స్ చూసారా ఎక్సెల్లో కస్టమ్ డేటా వాల్యుయేషన్ ఎలా యూజ్ అవుతుందో. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు, అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ పై ఆల్ అని ట్యాప్ చేయడం మర్చిపోద్దండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.